పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం కూటమి ఉమ్మడి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని ప్రెస్ మీట్ నిర్వహించారు. తనపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. మొదట పార్టీ మేనిఫెస్టోకి వ్యక్తిగత మేనిఫెస్టోకి తేడా తెలుసుకోవాలన్నారు. 80% పూర్తి చేసిన టిట్కో హౌస్లు మిగిలిన 20% పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వకుండా వాటికి పార్టీ రంగులు వేయడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ముందు నేను పెట్టిన మేనిఫెస్టో ఏంటి అనేది తెలుసుకోవాలా. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు పెట్టింది ప్రభుత్వ నిధుల నుంచి వచ్చిన మేనిఫెస్టో ఇక్కడ పెట్టావు. నేను పెట్టింది నా వ్యక్తిగతమైన మేనిఫెస్టో. నా వ్యక్తిగతమైన మేనిఫెస్టోకి నువ్వు కౌంటర్ మేనిఫెస్టో నువ్వు వ్యక్తిగతంగా ఆడవలేడు, కానీ బయట నియోజకవర్గాలు కూడా ఏమైనా మేనిఫెస్టో. కొండమూడు పేరుచల్ల ఇది తెలుగుదేశం హయాంలోనే జీవో తెచ్చాం. అది జాతీయ రహదారిగా లేదా స్టేట్ హైవేగా చేయాల్సింది ప్రభుత్వం చేయాలి. ఎమ్మెల్యేగా నేను నియోజకవర్గానికి సంబంధించిన అంశం కాదు. అంటే బోగసు మాటలతో 5 సంవత్సరాల కాలం గడిపి ఇంకా బోగసు మాటలు చెప్పే పరిస్థితులు ఉన్నాం. అదేవిధంగా బైపాస్ కూడా దాదాపు 80% తెలుగుదేశం హయాంలో పూర్తి చేశాం. 30 కోట్ల రూపాయలతోని రైతులకి మేము డబ్బులు ఇచ్చాము, భూమి పోయినది. మీరు రైల్వే డిపార్ట్మెంట్ కట్టాల్సిన డబ్బులు కూడా కాంట్రాక్ట్తో కట్టించారు. 3 ఎకరాలు కోర్టుకెళ్లి క్లియరెన్స్ కావాల్సిన దానికి కూడా కాంట్రాక్ట్తో డబ్బులు కట్టించారు. మేము ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు బైపాస్కి. మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ₹1 అయినా కనుక ఈ బైపాస్ నిధులు కేటాయిస్తే నేను రాజకీయాల నుంచి నేను మారుకుంటాను. మీరు జీవో ఇవ్వండి. ₹1 కాంట్రాక్టర్తో ఇచ్చిన డబ్బులు